నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి. నుంచి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. 21 రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22 ఉదయం కలశ స్థాపన, 28న 108 దంపతుల పూజ, 29న మూలా నక్షత్ర పూజలు, 13 రోజుల పాటు రాత్రి వేళల్లో నాటకాలు, సంగీత విభావరీలు. శ్రీదేవి మహోత్సవ సమితి కార్యవర్గం వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాను సమగ్ర అభివృద్ధి పదంలో నడిపించడంలో అందరి అధికారుల సహకారంతో పనిచేయడం జరుగుతుందని, జిల్లాను అగ్రగామిగా నిలపడంలో అందరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు కలెక్టరేట్ చేరుకున్న కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కలెక్టరేట్ ఏవో ఆలీలు స్వాగతం పలికారు. పదవి బాధ్యతలు స్వీకరించడం ఆర్డీఓ రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు, డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఇతర సెక్షన్ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐఐటి మద్రాసులో ఉన్నత విద్య పూర్తి చేశారు. యూపీఎస్సీ పరీక్షలో 3 సార్లు ఉత్తీర్ణత సాధించి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్గా నియమితులయ్యారు. వృత్తిపరమైన క్రమశిక్షణ, ప్రజాసేవ దృక్పథం కలిగిన అధికారిగా పేరు సంపాదించారు. గతంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా, మదనపల్లిలో సబ్ కలెక్టర్గా, ఉమ్మడి తూర్పుగోదావరిలో జాయింట్ కలెక్టర్గా, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తమకు ఆశ్చర్యం కలిగించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడే అక్రమ అరెస్టులు చేస్తారని తెలుసని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని శనివారం ఆయన ములాఖత్లో కలిశారు. అనంతరం బయటకు వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో నారా లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. మిథున్ రెడ్డి గెలిచింది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన అని, దీనిని బట్టి మిథున్ రెడ్డికి ఎంత పేరుందో అర్థమవుతుందని అన్నారు. మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. దేశంలో మంచి నాయకుడిగా ఎదిగిన మిథున్ రెడ్డి రాజకీయాల్లోనూ వ్యాపారంలోనూ రాణిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతవరకు మిథున్ రెడ్డి మీద కస్టడీ పిటిషన్ వేయలేదంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటనేది స్పష్టమవుతోందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు 20,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకుని వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. నకిలీ మద్యం సేవించి 1000 మంది చనిపోయారని పుకార్లు పెట్టారని, కానీ నకిలీ మద్యం కేసులో ఎవరినైనా ఇంతవరకు అరెస్ట్ చేశారా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిలదీశారు. ప్రీతి సుగాని హత్య కేసులో వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తోంది టీడీపీ వారిని అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. 17 మెడికల్ కళాశాలలకు అనుమతి తీసుకుని వచ్చి 5 నిర్మాణం పూర్తి చేశామని, ఇంకా నిర్మాణం పూర్తి కాని వాటిని చూపించి అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదని చెప్పడం అన్యాయమని ఆయన అన్నారు. యువతకు సంబంధించిన అంశాలపై ప్రతి ఒక్కదానిపైన దశలవారీ ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని, నిరుద్యోగ భృతి కల్పించలేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పారు. మీడియా సమావేశంలో యువ నాయకుడు జక్కంపూడి గణేష్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో, ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనను ఇబ్బంది పెట్టాలా, డిమారలైజ్ చేయాలా, ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు. ఈ లిక్కర్ కేసులో కేవలం A2, A3 యొక్క స్టేట్మెంట్స్ను రికార్డు చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా? చేయలే. దాదాపుగా ఈ రోజుకి 50 రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి. ఈ 50 రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా? వేయలే. ఎందుకు వేయలే అన్న కస్టడీ పిటిషను? ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక 30-40 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో, ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో, అదే వాళ్ళకు శ్రీరామ రక్షగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం, అబద్ధాలపైన రాజకీయం చేయడం, కథలు చెప్పడం, ఆ కథలను ప్రజలను నమ్మించేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్రంలో 20-30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు. దానికి ఆధారం ఉందే? అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా? ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా? ఒక్క కంప్లైంట్ అన్నా నమోదు చేసినారా? చేయలే. అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం దాగి కొన్ని వందల మంది, వేల మంది హాస్పిటలైజ్ అయ్యి చచ్చిపోయినారని చెప్పినారు. ఎక్కడైనా కూడా లిక్కర్ దాగి, కల్తీ మద్యం దాగి చచ్చిపోయినట్టు రుజువులు ఉన్నాయా? ఒక్క రిపోర్టు, మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా? దానిపైన కేసు నమోదైందా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే. మళ్ళీ ఇల్లీగల్ మద్యం దాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా? కావు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికొస్తాయి. దానికి బెస్ట్ ఉదాహరణ ఏం రా అంటే మా జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి
ఆ అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారు. నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్? మీకు అందరికి మీడియా వాళ్ళు మీరే చెప్పాలి ఏం మాట్లాడినాడు ఆయన. గత ప్రభుత్వాలు ఆధారాలు చెరిపేసినాయట, దానికి నేనేం చేస్తా అంటాడు ఆయన. ఏ ప్రభుత్వంలో జరిగిపోయినాయి? ఏదన్నా ఒక క్రైమ్ జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది, పంచనామా అనేది ఒకటి ఉంటుంది, పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏ పీరియడ్లో జరిగినాయి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. డిఎన్ఏలు మార్చేసినారట. ఒకవేళ మారిస్తే ఎవరు మార్చిండాలా సార్? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల. పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, సార్ మీడియా సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రీతిబాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి. మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి, కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు దేవీ చౌక్లో ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. స్థానిక దేవీ చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తులేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పిల్ల వెంకటేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్, ఆసాపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, రాచకొండ విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం ఉదయం స్థానిక దేవీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22వ తేదీ ఉదయం 6:18 కలశ స్థాపన చేస్తామని తెలిపారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 28వ తేదీ ఆదివారం 108 దంపతుల పూజ ఉంటుందని, పూజలో పాల్గొన్న వారికి మధ్యాహ్న భోజన ప్రసాదం అందిస్తామని తెలిపారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు ఉంటాయని అన్నారు. రోజుకొక అలంకారంతో అమ్మవారికి పూజలు, రాత్రివేళ నాటకాలు జరుగుతాయని అన్నారు. 22వ తేదీన శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవి అలంకరణ, రాత్రి 10 గంటలకు శ్రీ కనకదుర్గ మహత్య నాటకం, 23వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకారం, రాత్రి 10 గంటలకు భక్త ప్రహ్లాద నాటకం, 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, రాత్రి 10 గంటలకు సత్య హరిశ్చంద్ర నాటకం, 25వ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, రాత్రి 10 గంటలకు మోహన్ ఆర్కెస్ట్రాచే సంగీత విభావరి, 26వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం, రాత్రి 10 గంటలకు రేలా రేలా సాంఘిక నాటకం, 27వ తేదీన శ్రీ శ్యామలాదేవి అలంకారం, రాజరత్తకి నాటకం, 28వ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం, రాత్రి 10 గంటలకు మయసభ, శ్రీ రామాంజనేయ యుద్ధం, బాల నాగమ్మ, గయోపాఖ్యానం, పౌరాణిక నాటక ఆనిముత్యాల ప్రదర్శనలు, 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకారం, రాత్రి 10 గంటలకు సత్య హరిశ్చంద్ర నాటకం, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారం, రాత్రి 10 గంటలకు స్వాతి ఘంటసాల ఆర్కెస్ట్రా భీమవరం వారిచే సంగీత విభావరి, అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, రాత్రి 10 గంటలకు శ్రీకృష్ణ తులాభారం నాటకం, 2వ తేదీ విజయదశమి నాడు రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 10 గంటలకు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం, 3వ తేదీ రాత్రి 10 గంటలకు భూ కైలాసం నాటకం, 4వ తేదీ రాత్రి 10 గంటలకు శ్రీ కురుక్షేత్ర నాటకం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 12వ తేదీ ఆదివారం 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు, భక్తులు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. కమిటీ సభ్యులు బల్లా జయసూర్యనారాయణ, కాలేపు బాబీ, గంప చినబాబు, సత్తి వెంకట ధర్మారావు, చింతా మల్లేశ్వరరావు, అంకం మల్లేశ్వరరావు, తోలేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున వెలిసిన
అమ్మవారి బాలత్రిపుర సుందరి దేవీ చౌక్ శరన్నవరాత్రులు 91వ సంవత్సరం పూర్తి చేసుకుని 92వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ శరన్నవరాత్రులు మొదలవుతాయి. 21వ తారీఖు రాత్రి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది 9:45 అలాగే 22/9/2025 ఉదయం 6:18 అమ్మవారి కలస్థాపనతో ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. అలాగే ఈ నెల 28/9/2025 108 దంపతుల పూజ సామూహిక పూజ దంపతులందరికీ జరుగుతాయి. ఆ రోజు అన్నదాన కార్యక్రమం వచ్చిన దంపతులందరికీ మా ఉపాధ్యక్షుడు గంధం భైరవస్వామి గారు వచ్చిన దంపతులందరికీ కూడా అన్నప్రసాదాలు ప్రసాదిస్తున్నారు ఆ రోజు. అలాగే ఇక్కడ మాకు అదే మర్నాడు 29వ తారీఖు 9వ నెలన మూలా నక్షత్రం వచ్చింది. ఆ రోజున వచ్చిన పూజ చేయించుకున్న భక్తులందరికీ కూడా దేవోత్సవ కమిటీ వారు అలాగే ఎస్వీఎఫ్ ఫైనాన్స్ గోపాలం గారు కలిసి సంయుక్తంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా పూజలో పాల్గొన్న వాళ్ళకి. అలాగే మాకు ఎంతో సహకరిస్తున్న డిపార్ట్మెంట్ల వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మా ఏరియా వర్తక సంఘం సభ్యులందరూ కూడా దీనికి మీద ఎంతో సహకరిస్తున్న సభ్యులందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళందరూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమానికి వాళ్ళు ఈ నెల రోజులు కూడా దేవి అమ్మవారి మీద భక్తితో ఏం జరిగినా ఏ విషయం వచ్చినా వాళ్ళు వ్యాపారాలు ఇదైనా కూడా దాని మీద దృష్టి పెట్టకుండా అమ్మవారే కావాలన్నట్టు ఈ వర్తక సంఘం సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొని మాతో కలిసి ప్రయాణిస్తున్నారు. అలాగే ఈ మాకు ఈ ఉత్సవాలకు ప్రోత్సహించిన పెద్దలకు చందాదారులకు అలాగే పత్రిక విలేకరులకు అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు సెలవుస్తున్నాను. ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతుందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సెట్టిబల్జ సామాజిక వర్గానికి సర్టిఫికేట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరుతో ఉండే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని పేర్కొన్నారు. దీనికి గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని మాట్లాడుతున్న కొందరు మంత్రులకు వాస్తవాలు తెలుసా అని ప్రశ్నించారు. 1997లో వచ్చిన జీవో నెంబర్ 16లో గౌడ ఉపకులాలన్నీ గౌడ కులాలుగా ఉండాలని ప్రతిపాదన జరిగిందన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయం మేరకు ఈ ప్రతిపాదన జరిగిందని వివరించారు. ఈ జీవో విడుదల చేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి అని తెలిపారు. సెట్టిబలజ వర్గీయులు తమ కులానికి సెట్టిబలసులుగానే సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 2023లో సెట్టిబలజ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకుంటేనే సెట్టిబలజ అనే ఇవ్వాలని ఆదేశించామని విశ్లేషించారు. ప్రాంతాల వారీగా రెస్ట్రిక్షన్స్ తొలగిస్తూ సెట్టిపల్లి కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా సెట్టిబలజ సర్టిఫికెట్లు పొందవచ్చని 2023లో జీవో నెంబర్ 25 విడుదల చేశామని చెప్పుకొచ్చారు. మెమోకి జీవోకి తేడా తెలియని కేబినెట్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవో నెంబర్ 6 విడుదలలో సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేస్తున్నటువంటి ఈ క్లారిఫికేషన్ ఎవరికైనా డౌట్ ఉంటే మరలా ఇంకొకసారి అయినా దీన్ని క్లారిఫై చేస్తాం. 97లో వచ్చినటువంటి జీవో ఇచ్చిన తెలుగుదేశమే ఇవాళ 2025లో మళ్ళీ 16ని 6గా చేసి లచ్చన్న గారి ఆశయాన్ని చూడండి, ఆశయాలు తీసేస్తారు, వారికి దండలేస్తారు, దండాలు పెడతారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, రెండు ఈ నవ్వుగా వచ్చినటువంటి అంశాలు ఏంటి, నిన్న మంత్రి గారు చేసినటువంటి ప్రెస్ మీట్లో మెమోకి జీవోకి వ్యత్యాసం తెలియనటువంటి వ్యక్తిగా అర్జీని ఆర్జీ అనేటువంటి సంబోధన చేయడం ద్వారా ప్రజలకు అర్థమవునటువంటి అంశంగా నేను రెండింటికి కూడా క్లారిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ గూడూరు శ్రీనివాస్ గారు, వాసిశెట్టి గంగాధర్ గారు, కోడి ప్రవీణ్ గారు, అంటే ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గ స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తులందరూ కలిసి ఇవాళ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి క్లారిఫై చేయాలని, ఒకటి సమయాలతో పాటు జీవోలు ఇష్యూ అయినటువంటి సందర్భం, ఇవాళ ఏదైతే లచ్చన్న గారి ఆశయానికి జరుగుతున్నటువంటి విఘాతం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కులాలలో ఆందోళనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. నేను సెట్టిబల్జీ సోదరులందరినీ కూడా
ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంతకాలం రాని ఈ సమస్య ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? వచ్చినటువంటి సమస్య పక్కనెవరో గడిచిన ప్రభుత్వం చేసిందని నెట్టేటువంటి ప్రయత్నం రాజకీయ లబ్ధి కోసమే కదా. అది తప్పు. అది జరిగి ఉంటే దాన్ని నివారించాల్సింది పోయి దీన్ని ప్రజల్లో సర్క్యులేట్ చేసి ప్రజల్లో ఆందోళన కలిగించి మళ్ళా మీరు లబ్ధి పొందేటువంటి విధంగా మీ పాత్రికేయ సమావేశాలు పెట్టడం చూసిన తర్వాత పోనీ వాటిలో ఏమన్నా వాస్తవాలు చెప్తున్నారంటే దానిలో వాస్తవాలు లేవు. ఏదో మేము సాధించామని చెప్తున్నారు. ఏం సాధించారు? గతంలో ఏది ఉందో ఇవాళ అదే ఉంది. సాధించడానికి కొత్తగా ఏమీ లేదు. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్లయితే సెట్టిబల్లి సామాజిక వర్గానికి విద్య అవసరం, సెట్టిబల్లి సామాజిక వర్గానికి సామాజిక గౌరవం అవసరం, సెట్టిబల్లి సామాజిక వర్గానికి వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ కాలనీలో భక్తులకు అన్న సమారాధన జరిగింది. స్థానిక ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలు అన్ని రోజులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈరోజు భక్తులకు అన్న సమారాధన జరిగింది. అశేష సంఖ్యలో భక్తులకు హాజరై స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. గణేశ జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ. గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన గణన. రాజమండ్రి దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్కు చెందిన విద్యార్థి మహమ్మద్ అబూ కిజర్ ఖురేషీకి ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ వీల్ చైర్ అందించింది. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్కు చెందిన వికలాంగ విద్యార్థి మహమ్మద్ అబూ కిజర్ ఖురేషీకి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, సొసైటీ నిర్వాహకురాలు కె స్వాతిలు వీల్ చైర్ అందజేశారు. పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, సొసైటీ నిర్వాహకురాలు స్వాతి, డాక్టర్ కె రవీంద్రనాథ్, డిఎంహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు ఎల్ ప్రభాకర్ రావు, పి నిర్మలా కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ మనకి చాలా రోజుల క్రిందటే ఒక రిక్వెస్ట్ వచ్చింది వీల్ చైర్ ఇవ్వమని చెప్పి, బట్ లేట్ అయింది అని అనుకుండా చెప్పాలంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ టైం. బికాస్ మన ఖురేషీ ఉన్నాడు ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాడు, వెరీ టాలెంటెడ్, అంటే హిస్ వెరీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ ఆల్సో. ఇప్పుడు చాలా కామ్గా ఇలా చూస్తున్నాడు కానీ ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు సార్ చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటాడని. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిలైట్ఫుల్ ఫర్ అస్ టు give a wheelchair in the name of RS Svecha Society under Dr. Ravindranath Garu, obviously the contributor of all the activities. So ee rojuna తిన్ని పర్సనల్గా కలిసిద్దామనే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అండ్ టుడే ఇస్ ద గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు. మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆయన సపోర్ట్ వల్లే. అండ్ ఈ రోజు కూడా అంటే ఈ వీల్ చైర్ కూడా వెంటనే తెప్పించి నో అని చెప్పకుండా వెంటనే పిలిపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. దశమి శరన్నవరాత్రుల్లో భాగంగా ధవళేశ్వరం హైవే స్కూల్ దగ్గర ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆధ్యాత్మిక పీఠం నందు పల్లిరాజు గురుభవాని ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాట ముహూర్తం జరిగింది. ధవళేశ్వరం హైవే స్కూల్ దగ్గర వెలిసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆధ్యాత్మిక పీఠం నందు
దశమి శరన్నవరాత్రులలో భాగంగా పల్లిరాజు గురుభవాని ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీరా లక్ష్మీ సాయి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గురుభవాని రాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విజయదశమి ఉత్సవాలు క్రమం తప్పకుండా జరుపుతున్నామని, ప్రతిరోజు కుంకుమ పూజలు, కోలాటాలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటామని, గ్రామమంతా బ్రతుకమ్మ జాతర నిర్వహిస్తామని, మహిళలతో బోనాలు అమ్మవారికి సమర్పిస్తామని చెప్పారు. సీరా లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి విజయదశమి ప్రారంభం కానున్నదని, దానిని పురస్కరించుకుని ఈరోజు రాట ముహూర్తం వేయడమైందని, ముందుగా పసుపు దంచి అమ్మవారికి ప్రత్యేక హారతులు నిర్వహించామని ఆమె చెప్పారు. ఇక్కడ ప్రతిరోజు ముత్తైదువులు కుంకుమ పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి అర్జున్ రావు, కలగా రమణ, సోమిరెడ్డి నాయుడు గురుస్వామి, లావెటి భోరయ్య, బత్తి రాముడు, వల్లిరెడ్డి సత్యనారాయణ, కలగా శేషు, ఆలయ సేవకుడు నాయుడు, ఎంవి రాజ్యలక్ష్మి, ముమ్మిడి తులసమ్మ, చొల్లంగి వెంకటలక్ష్మి, కాసే గంగా భవాని, సోమిరెడ్డి లక్ష్మి తదితర కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ పసిపాప పేరు సంఘపు ధృతిక శ్రీ మల్లిక. వయస్సు 2 సంవత్సరాల 4 నెలలు. లోకం గురించి తెలియని ఈ పాపకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. చిన్న వయసులోనే లివర్ వ్యాధి బారిన పడింది. వైద్యం చేయించాలంటే ఏకంగా 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తనకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని తెలియని ఈ పాప అమాయకంగా చూస్తోంది. ఈ పాప పైనే పంచ ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న ఈ చిన్నారి తల్లిదండ్రులు సంగపు వెంకటేష్, భవాని తల్లడిల్లిపోతున్నారు. తండ్రి చికెన్ షాపులో పనిచేస్తాడు, తల్లి గృహిణి. ఈ పాపకు వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక, ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడంతో ఈ పాపకు వైద్యం ఎలా అని తల్లిదండ్రులు అయోమయంలో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించామని, భారీగా ఖర్చు అవుతుందని అన్నారని చెప్పారు. లివర్ తమలో ఎవరో ఒకరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే వైద్యం ఖర్చుకి స్తోమత లేనందున దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. తల్లి భవానీ మాట్లాడుతూ మా పాపకు లివర్ వ్యాధి ఉందని, మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారని, అయితే వైద్యం చేయించే స్తోమత తమకు లేదని పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. షేక్ అమీర్ రాజా మాట్లాడుతూ 2-3 నెలల నుంచి లివర్ వ్యాధి ఉందని తెలిసి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. తమకు తెలిసిన ఆసుపత్రులలో పరీక్షలు చేయించామని, కాలేయ మార్పిడికి 30 లక్షల పైనే అవుతుందని అన్నారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కాలేయ మార్పిడికి అవయవదానం చేసినప్పటికీ వైద్యానికి 30 లక్షల పైనే అవుతుందని, ఒకవేళ బయట నుంచి అవయవదానం తీసుకుంటే 50 లక్షల రూపాయలు అవుతుందని అన్నారు. ఏ రోజుకు ఆ రోజు కూలీ తెచ్చుకునే తండ్రి వెంకటేష్ ఏం చేయాలో తెలియక కుమిలిపోతుంటే ముస్లిం ఫ్రెండ్స్ తరపున తమకు వీలైన మేరకు సాయం అందించాలని చూస్తున్నామని, అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి సమస్య తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని, అందుకే దాతలు ముందుకు వచ్చి ఈ పాప వైద్యానికి సాయం అందించాలని కోరారు. ఈ పాపకు పుట్టినప్పటి నుంచి లివర్ వ్యాధి ఉందన్న విషయం తల్లిదండ్రులకు ఏడాది క్రితం తెలిసిందని మరో ముస్లిం స్నేహితుడు చెప్పారు. వైద్యం చేయించే స్తోమత లేనందున కులమతాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ముస్లింల తరపున తమకు వీలైనంత మేరకు సాయం అందిస్తామని చెప్పారు. సాయం చేయదలిచిన వాళ్ళు 9704529557 8886404878 నెంబర్లలో సంప్రదించి తగిన సాయం చేయాలని కోరుతున్నారు. మనం అన్నీ తిరిగి అక్కడికి హైదరాబాద్ వెళ్ళాం సార్. హైదరాబాద్ గ్లెనీగల్స్ హాస్పిటల్లో చూపించడం జరిగిందండి పాపని. పాప వయసు 2 సంవత్సరాలు. అయితే మేడం గారు అయితే టెస్ట్లు అన్నీ చేశారు. ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకి రావాల్సి ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఇంకొక 1 మంత్ టైం పడుతుందండి. ఈ టైంలోపు మనం అమౌంట్ కలెక్ట్ చేసుకుని రెడీ అంటే పాపకి లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. డోనర్ కూడా నేను కానీ నా వైఫ్ కానీ ఇవ్వాలన్నారు. ఇద్దరం సిద్ధంగానే ఉన్నామండి ఇవ్వడానికి. మొత్తం ఒక 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారు సార్. మొత్తం కలిపి పాపని ఇంటికి తీసుకొచ్చి అని ఉంటుంది అన్నారు సార్. రెగ్యులర్గా నార్మల్ బేబీ లాగానే కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ కూడా ఉన్న కొంచెం ఇబ్బందిగా ఉంటే పిల్లు ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు సార్. పిల్లు ఒకటి వచ్చి 100 రూపీస్ అని చెప్పారు. కొద్దిగా అందరూ దయచేసి ఆర్థికంగా మాకు సాయం చేసి నా బిడ్డని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. నా మొబైల్ నెంబర్ వచ్చి 9704529557 అండి. నా పేరు యశ్ వెంకటేష్. ఇలా ఒక్కసారి ఇలా
నమస్కారం అండి అందరికీ. మా పాపకి తరచూ ఆరోగ్యం బాగోక హాస్పిటల్స్కి తీసుకెళ్ళామండి. కొన్ని టెస్టులు చేసి డాక్టర్స్ పాపకి లివర్ సంబంధించిన వ్యాధి ఉందని చెప్పారండి. అది టెస్టుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పారండి. డాక్టర్స్ 30 నుంచి 40 లక్షల దాకా అవుతుందని చెప్పారండి. మా దగ్గర ఏమీ చేయించేంత స్తోమత లేదండి. అది ఎవరైనా దాతలు అది ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయగలగాలని మేము కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అమీర్ రాజా, రాజమండ్రి జాంపేట వాస్తవ్యుడిని. గత కొద్ది కాలంగా గడిచిన ఒక 2-3 నెలల నుంచి సంగపు ధృతిక ఈ పాప పేరు కాలేయ సంబంధిత లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని చెప్పి తెలిసి చాలా బాధ కలిగింది. మానవతా హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాపను చూసి చలించిపోయిన వారు తప్ప ఎవరూ కూడా విస్మరించిన వాళ్ళు లేరు. ఈ చిన్నారి 2 సంవత్సరాల పాపకి తన తండ్రి సంగపు వెంకటేశ్వర ఈ అబ్బాయి పేరు. చాలా రోజులుగా మనసులో తపన దాచుకొని బయటికి చెప్పలేకపోతున్నాడు ఏంటని చెప్పి కనుక్కోగా మా మిత్ర బృందం మా మైనారిటీ కమిటీ తరఫున అందరం కలిసి కనుక్కున్నాం. ఏంటి అని అడగగా ఇలాగ లివర్కి సంబంధించిన వ్యాధి ఉందని చెప్పగానే మాకు తెలిసిన డాక్టర్ల ద్వారా వాళ్ళ ద్వారా అందరి ద్వారా ప్రతి హాస్పిటల్లోనూ చూపించడం జరిగింది. 2-3 హాస్పిటల్లో ఒపీనియన్స్ తీసుకోగా పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పడే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. దానికి ఖచ్చితమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ రోజుల్లో చిన్నచితగా అయ్యే వైద్యం కాదు. దానికి అక్షరాల 30 లక్షల పైనే ఖర్చు అవుతుందని అని కూడా చెప్పడం జరిగింది. అందులోనూ దాతలు లివర్ ఇచ్చే డోనర్స్ వీళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళు ఎంపిక అవ్వగా అంత అమౌంట్ 30 లక్షలు అవుద్ది అన్నారు. అది కాని పక్షంలో 50-60 లక్షల దగ్గరగా అన్నారు. ఏ రోజుకి ఆ రోజు జీతం తెచ్చుకొని ఈ అబ్బాయి పరిస్థితి, వెంకటేష్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో మేము అందరం కలిసి మా మైనార్టీ తరపున మా మిత్ర బృందం తరపున అందరం కలిసి పాపకి ఒక మంచి వైద్యం అందించే మార్గంలో నడుస్తూ మా స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసవన్నయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో చాలా మంచిగా చాలా దయాహృదయంతో స్పందించి దీనికి సంబంధించిన ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అవన్నీ కూడా అందజేస్తానని చెప్పడం జరిగింది. అస్సలాము అలైకుం. మేము ఈ పాప పరిస్థితి వాస్తవం అని తెలుసుకొని ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ పాప పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందని వీళ్ళకి ఒక 1 ఇయర్ బ్యాకే తెలిసింది. అందువలన ఈ పరిస్థితుల్లో మేము అందరం, ఒక హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ప్రతి ఒక్క సోదరులు వచ్చి దయచేసి ఈ పాపకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా, అలాగే మా ముస్లిం కమ్యూనిటీ ద్వారా కూడా మేము మాకైనంత వరకు సహాయాన్ని అందిస్తామని కోరుకుంటున్నాము. నమస్తే. 17వ వార్డు సంభూనగర్ ఫ్లైఓవర్ క్రింద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల రాట ముహూర్తం కార్యక్రమం రాయుడు సతీష్, రాజవల్లి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 17వ వార్డు సంభూనగర్ ఫ్లైఓవర్ క్రింద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. రాయుడు సతీష్, రాజవల్లి దంపతుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అజయ్ మిశ్రా, శ్రీనివాస్ రెడ్డి, నాగేంద్ర కుమార్, గణేష్ మరియు వార్డు మహిళలు, వార్డు పెద్దలు, రాయుడు మిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి. నుంచి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. 21 రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22 ఉదయం కలశ స్థాపన, 28న 108 దంపతుల పూజ, 29న మూలా నక్షత్ర పూజలు, 13 రోజుల పాటు రాత్రి వేళల్లో నాటకాలు, సంగీత విధావరీలు. శ్రీదేవి మహోత్సవ సమితి కార్యవర్గం వెల్లడి.